బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువైనప్పుడు ఢిల్లీకి వచ్చి 3 సార్లు తన సహాయం ఎందుకు అడిగాడని రేవంత్ ను ఉద్దేశించి పీకే ప్రశ్న వేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రేవంత్ తన సహాయం కోరినట్లు చెప్పుకొస్తున్నారు పీకే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీహార్ ఐఏఎస్ ఐపీఎస్ లను ఉద్దేశించి కూడా రేవంత్ చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. అంతేకాదు కేసీఆర్ ది బీహారీ డిఎన్ఏ అని, తనది తెలంగాణ డిఎన్ఏ అన్న రేవంత్ తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే మెరుగైందని కూడా అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి రచ్చకు దారితీశారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీహార్ ప్రజలను హేళన చేస్తూ మాట్లాడిన రేవంత్ తమ గడ్డపై ఎలా అడుగు పెడతాడో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు పీకే. పీకేనే కాదు, బీహార్ కి చెందిన కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్ కూడా రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు అంటూ మండిపడ్డారు కన్హయ్య కుమార్. ఇక రేవంత్ తమ పార్టీ సీఎం అయిన మూర్ఖుడే అంట తాను భయపడనంటూ కన్హయ్య కుమార్ స్టేట్మెంట్ ఇవ్వడం మరింత సెన్సేషన్ అవుతుంది. బీహార్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు, పైగా కాంగ్రెస్ పార్టీలో పాపులర్ లీడర్ అయిన కన్హయ్య కుమార్ కూడా రేవంత్ తీరును తప్పుబట్టడం చర్చానీయాంశంగా మారింది. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రేవంత్ బీహార్ లో ప్రచారానికి వెళ్తే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో, డైలాగ్ వార్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.